నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మాయి. గురుగారు, కలశ స్థాపన అనేది ఎప్పుడు చేయాలి అంటారు? కొందరికి కలశ స్థాపన చేయడం కుదరదు. మరి అలాంటప్పుడు పూజ అనేది ఏ విధంగా చేయాలి అంటారు? కలశ స్థాపన మనల్ని అక్కడ ఉండే విధంగా ఏర్పాటు చేయడం. కలశంలో నీరు లేక బియ్యం పోసి అమ్మవారిని ఆ కలశంలో ఆహ్వానించడం, ఆవాహనం అనేది ఇక్కడ ఉంటుంది. అయితే హస్త నక్షత్రం ఉన్నటువంటి సమయంలో ఆశ్వేజ శుద్ధ పాడ్యమి నాడు కలశ స్థాపన చేయాలి. అది మొదటి రోజు. కలశం ఏర్పాటు చేసే పూజా విధానం అంటే అమ్మవారికి ఒక దిశ అంటూ ఉండని రూపం. కలశంలో ఉన్న నీటిని పూజించే లక్షణం. దీపాన్ని వెలిగించాం, అగ్నిని వెలిగించే లక్షణం, అగ్నిని పూజించే లక్షణం. దిగువన ధాన్యాన్ని ఉంచాం లేదా మట్టి పాలిక, పృథివీతత్వం, మట్టిని పూజించే లక్షణం. అమ్మవారిని స్తోత్రం చేస్తున్నాం, వాక్కును వాయు రూపంలో పూజించే లక్షణం. పాంచభౌతికమైన ప్రపంచాన్ని కలశ రూపంలో ఏకాగ్రతం చేసి మనం పూజ చేస్తున్నాం. ఇది మొదటి రోజు, హస్త నక్షత్రం ఉన్న సమయం. 9 రోజులు పూజించాలి. శ్రవణ నక్షత్రం ఉన్న ఆ 10వ రోజు నాడు, విజయదశమి నాడు ఉదయం నిమజ్జనం లేక ఉద్వాసన చెప్పాలి. ఇది మొదటి స్థాయి. కుదరని ఎడల షష్ఠి తిథి అనగా 5 రోజులు అనంతరం 6వ రోజున ఏర్పాటు చేసి 6, 7, 8, 9 పూజ చేసి ఆ 5వ రోజున అంటే దశమి నాడు నిమజ్జనం చేయడం, ఉద్వాసన చెప్పడం. ఇది 2వ పద్ధతి. 3వ పద్ధతి త్రిరాత్ర వ్రతం. దేవి త్రిరాత్ర వ్రతం. సప్తమి నాడు కలశ స్థాపన చేసి సప్తమి, అష్టమి, నవమి 3 రోజులు పూజించి దశమి నాడు ఉద్వాసన చెప్పడం. దేవి త్రిరాత్ర వ్రతం. సప్తమి నాడు సాధారణంగా మూలా నక్షత్రం ఉంటుంది. లలిత నవరాత్రులు అంటేనే నక్షత్ర మండలానికి సంబంధించిన ఆరాధనలు. మూలా నక్షత్రం కేతు నక్షత్రం. మూలేన స్థాపయేద్దేవ్యాం పూర్వాషాఢాసు పూజనం ఉత్తరాసు బలిందద్యాత్ శ్రవణేన విసర్జయేత్ అని ప్రమాణం. కలశ స్థాపన మొదటి రోజు చేసుకోవడం వీలు కాని వాళ్ళు 5వ రోజున చేయవచ్చు. అది కుదరని వాళ్ళు 7వ రోజున కూడా ఆరంభం చేసుకోవచ్చు. 7, 8, 9 ఇలా 7, 8, 9 అనుకుంటే త్రిరాత్ర వ్రతం అని పేరు. దేవి త్రిరాత్ర వ్రతం. నియమం మట్టుకు నేలపైన పడుకోవడం, ఏకభుక్తం, చెప్పులు వేసుకోకపోవడం, నుదుటన అమ్మ ప్రతీకాత్మకంగా కుంకుమ బొట్టు ధరించడం, మితంగా హితంగా మాట్లాడడం, శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః అంటూ అమ్మనామాన్నే జపించడం. అందరిలో అమ్మను చూడడం, ఇది లక్ష్యం. అందరిలో కూడా అమ్మను చూడగలగడం అనే నియమం కోసమే ఈ వ్రతాలు పూజలన్నీ కూడాను. ధన్యవాదాలు గురువుగారు. కృష్ణార్పణం.